యేషయా లాంటి ప్రవక్తలుగా దేవుడు నిలబెట్టి గొప్ప సమాజాన్ని బాగు చేయగలడు దేవుడు. బద్దలైన సందులో ఒక్కడైనా నిలుచుండగలిగిన వాడు ఉంటే దేశాన్నే బాగు చేస్తానన్నాడు దేవుడు. దేవునికి ఏం వేల కొలది ప్రజలు అవసరం లేదు దేవుని పని కోసం. 1000 మంది చేసే పని దేవుడు ఒక్కంతో కూడా చేయించగలడు. ఆ ఒక్కడే దొరకట్లేదు ఈరోజు దేవునికి. దేవుని పని కొరకు సిద్ధంగా ఉండి, దేవా నాకున్నవన్నీ పక్కన పెట్టి నేను నీ కోసం బ్రతుకుతాననే వాళ్ళు లేరు. నాకు కావలసినవి అన్నీ ఇస్తే అప్పుడు ఆలోచిస్తాను నీ కోసం ఏదైనా చేయడానికి. నాకున్న ఈ పరిస్థితులన్నీ బాగు చేస్తే, నాకున్న ఈ సమస్యలన్నీ తీసేస్తే అప్పుడు ఆలోచిస్తాను నీ కోసం ఏదైనా చేయాలో వద్దా అని. ఈరోజు మనిషి యొక్క స్థితి అలా ఉంది. దయచేసి ఆలోచించండి. దేవుని స్వరం ఇది. దేవుడు ఆనాడు ఈనాడు అదే హృదయ వేదన. లోకంలో కొన్ని వేల కొలది ప్రజలు నాశనానికి వెళ్తున్నారు. ఒక్కొక్క సెకండ్కి కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. చనిపోతున్న వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారు. ఆ నరకానికి వెళ్తున్న వారి బాధ్యత ఎవరిది? దానికి ఎవరు బాధ్యులు? ఈరోజు దేవుని ప్రజలే దానికి బాధ్యులు. వెలుగునివ్వాల్సిన మనం, దేవుని కోసం నిలబడాల్సిన మనం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాం కనుక దేవుని రాజ్యంలో మనకు విలువ ఉండదు. దూతలు రేపు పరలోక రాజ్యంలో మనం నిలబడినా, పరలోక రాజ్యంలో రక్షింపబడ్డామని చెప్పి ఆ రక్షింపబడిన గుంపులో మనం నిలబడినా విలువ ఉండదు మన లైఫ్కి. ఎందుకు? బాధ్యత లేదు కాబట్టి. ఈరోజు ఆలోచన చేద్దాం, దేవుని అడుగుదాం. దేవా నేనైతే రెడీగా ఉన్నాను, నువ్వు నా కోసం ఏం పని అప్పగించిన నేను సిద్ధంగా ఉన్నాను అనే స్వభావం నీకుంటే దేవుడు ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి వ్యక్తిని వాడుకుంటాడు ఏదో ఒక రీతిగా. ఈ పద్ధతే ఈ పిలుపే అని నేను అనట్లేదు. దేవుని రాజ్యంలో చాలా పనులు ఉన్నాయి. దేవుడు దాన్ని ఏదైనా నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ పేరు పెట్టి పిలవడానికి ఇష్టపడట్లేదు దేవుడు. నీ అంతటా నీవు ముందుకొచ్చి, దేవా నేను రెడీగా ఉన్నాను, ఏదైనా పని ఉంటే చెప్పు, అది ఏ చిన్న పనైనా చేస్తాను, అది ఊడ్చే పనైనా కడిగే పనైనా, ఏ పనైనా చెప్పు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ విల్లింగ్నెస్, ఆ ఇష్టాన్ని నువ్వు వ్యక్తపరిస్తే, ముందుకు వస్తే దేవుడు తన మహిమ నిమిత్తం నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యేషయా ప్రవక్త నిలబడి అనేక జనాంగములను దేవుడు హెచ్చరింపజేశాడు. ప్రజలని దేవుని తట్టు